వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 20K దగ్గరలో ఉన్నాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మీ అందరికి ఇష్టమైన బ్లాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించేస్తున్నా. ఆల్రెడీ నిన్న మొన్న పోస్ట్ అయితే పెడితే అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్రాక్కే లైక్ ఇచ్చారు. అంటే ఇక్కడ యాడ్ చేస్తున్న స్క్రీన్ షాట్ చూసేయండి. అందరూ కూడా ఫస్ట్ ఫ్రాకే అడిగారు కాబట్టి ఈరోజు అదే వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. వేరే వాళ్ళు ఎవరికి కూడా స్టిచ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. మీకు వేసి చూపించి రిజల్ట్ ఇలా ఉంటుంది అంటేనే నాకు అమ్మయ్య వీళ్ళకి అర్థమవుతుంది, ఖచ్చితంగా వీళ్ళు నమ్ముతారు నన్ను అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా సెట్ అవుతుందా లేదని మైండ్ సెట్తో స్టిచ్ చేస్తున్నానా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నాను నేను. అందుకనే ఎవరిది వద్దు, హన్వీ గారిది ఈరోజు స్టిచ్ చేసి మీకు ఫుల్ క్లారిటీగా చెప్దాము అని అనిపించింది. అందుకనే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ మీరు ఆల్రెడీ చూసిన ఫ్రాక్ ఇదైతే, అందుకని దీన్నే మెజర్మెంట్గా అయితే తీసుకుంటున్నా. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మీ బేబీకి కరెక్ట్గా సెట్ అయిన ఫ్రాక్ అనేది ఒకటి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏ ఫ్రాక్ కుట్టినా కూడా ఇవే మైండ్లో పెట్టుకొని స్టిచ్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. మహా అయితే లూజ్ అయితే ఒక స్టిచ్ చేసుకోవచ్చు, టైట్ అయితే ఒక స్టిచ్ తీసుకోవచ్చు. ఏదైనా మనం కుట్టింది మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యండి. అదే కరెక్ట్గా వచ్చేయాలంటే అస్సలు రాదు. కుట్టగా ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరి చేసుకుంటూ వస్తే అవి మన బ్రెయిన్లో అలా స్టోర్ అయిపోతాయి. ఓకే, ఈ మిస్టేక్ చెప్తే ఇలా అవుతుంది కదా, ఇలా చేయొద్దు అనుకొని స్టెప్ బై స్టెప్ మనమే కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాము. కాబట్టి ఫస్ట్ అసలు ట్రై చేయండి. ఏది స్టిచ్ చేయాలన్నా ముందడిగైతే వేయండి. ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము, లేట్ చేయొద్దు. ఎందుకంటే లెంత్ పెరగచ్చు, బట్ మీకు అర్థం అవ్వాలి అనే వేలో నేను చెప్తున్నాను. మ్యాక్సిమం అర్థం అయ్యేటట్టుగా నేను చెప్తా, అర్థం చేసుకుంటాకి మీరు ట్రై చేయండి. అది 4 to 5 years బేబీ అన్వి. 4 to 5 years బేబీకి నేను క్లాత్ వచ్చేపటికి చూడండి, ఇది 1 మీటర్. ఓకేనా? ఎప్పుడైనా మెజర్ చేసినప్పుడు ఇది 1 మీటర్, 1 మీటర్కి ఇంకో హాఫ్ అంటే 1.5 తీసుకున్నా. హన్వీకి క్లాత్ వచ్చి 1.5 తీసుకున్నా. ఈ 1.5లో హన్వీకి నేను ఎలా అడ్జస్ట్ చేసి కుడతాను అనేది చూసేయండి. 4 years బిలో ఉన్న వాళ్ళకి ఎంత కావాలి? ఇంతే తీసుకోవచ్చు. ఎందుకు అనేది చెప్తా. 1.5 తీసుకోవచ్చు బిలో ఉన్న వాళ్ళకి. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టే కుచ్చు అనేది, ఇక్కడ చూస్తున్నారు కదా, యోక్ పార్ట్కి బాటమ్కి మిడిల్లో పెట్టిన కుచ్చు అనేది నాకు కొంచెం గ్యాప్తో సరి చేసుకుంటూ పెడతా. మనకి అర్థమవుతుందా? అదే మీరు 1.5 తీసుకొని ఇక్కడ కుచ్చు అనేది మంచిగా పెట్టుకోండి. అప్పుడు మీకు గెర చాలా వస్తుంది, అంతేగాని ఏమీ తక్కువ అయిపోదు. 1 మీటర్లో తీసుకొని స్టిచ్ చేయాలి అని అంటే కనుక ఈ కుచ్చు తక్కువ వస్తుంది. 4 years బిలో వాళ్ళకి ఈ కుచ్చు తక్కువ పెట్టుకోండి. లేదు 1.5 తీసుకుంటాను అంటే ఈ కుచ్చు ఎక్కువ పెట్టుకోండి. అంతే. అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే ఎంతటి క్లాత్ అయినా మనం స్టిచ్ చేయొచ్చు. మీ థింకింగ్ ఎలా ఆలోచించాలి అని అంటే, ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ ఒక బేబీకి కావాలి అనుకునేటప్పుడు బాడీ పార్ట్కి అసలు ఎంత అవుతుంది అనేది మీరు ఒకసారి ఊహించుకోండి. మామూలుగా మనం ఒక 80 సెంటీమీటర్తోనే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేస్తున్నాం. అర్థమవుతుందా? 80 సెంటీమీటర్తో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం పెద్దవాళ్ళకి. అలాంటప్పుడు బేబీస్కి మీటర్లు ఎందుకు పట్టదు కదా. మా అయితే చిన్నపిల్లలకి, ఇప్పుడు హన్వీ ఉంది 5 years, 1/2 మీటర్తో కూడా కుట్టచ్చు. బాడీ పార్ట్ మాత్రమే, మీటర్ కూడా అసలు 1/2 మీటర్తో బాడీ పార్ట్ కుట్టగలం. అలాగే మీరు లెక్కేసుకోండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకొని ఏదైనా కూడా స్టార్ట్ చేయండి. అది నేను చెప్పబోయేది. ఇప్పుడు హన్వీకి వచ్చేపాటికి 1.5 తీసుకున్నాను. 4-5 years బిలో ఉన్న వాళ్ళు 1.5 ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి ఈ ఫ్రాక్కి. 5 to 10 years ఉన్న వాళ్ళు 2 meters అయితే తీసుకోండి. చెప్పేసాను క్లియర్గా. చెప్పడం మర్చిపోయా, ఇది వచ్చేపాటికి ఫుల్ ఫ్రాక్ అయితే కాదు. హన్వీ గాడికి ఇది వేసినప్పుడు చూసారు కదా, మోకాలు కిందకు ఉంటుంది. హన్వీకి ఇది మోకాలు కిందకి స్టిచ్ చేస్తున్న ఫ్రాక్ కాబట్టి నాకు 1.5 సరిపోయింది. అదే లాంగ్ ఫ్రాక్ కావాలంటే హన్వీకి కూడా ఖచ్చితంగా 2 meters కావాల్సిందే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము, చాలా లెంత్ పెరిగిపోతుంది. కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే నాకు ఇంత ఫ్యాబ్రిక్ కావాలని థింక్ చేస్తారు. తెలిసిన వాళ్ళకి ఎలా ఉండిద్దంటే వీడియో, అబ్బా ఎందుకు ఇంత సోది చెప్తున్నావు, మాకు అవసరం ఇదంతా అందుకని థింక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకనేసే నా బాధ ఏంటంటే బేసిక్ టైలరింగ్ వాళ్ళకి కూడా వీడియో యూజ్ అవ్వాలి.
కొంచెం వచ్చిన వాళ్ళు అంటే ఎలా కొట్ట లాగిచ్చేస్తారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా ప్రతిదీ అర్థం అవ్వాలనేది నా తాపత్రయం అన్నమాట. ప్రతి ఫ్రాక్లో మనకు కావాల్సింది 3: 1 బాడీ పార్ట్, బాటమ్ పార్ట్, హ్యాండ్స్. మెయిన్ కావాల్సింది మనకి 3 పార్ట్స్. ఈ ఫ్రాక్లో అయినా ఏ ఫ్రాక్లో అయినా కావాల్సింది హ్యాండ్స్, బాడీ పార్ట్, అలాగే కింద బాటమ్ పార్ట్, ఈ 3 కావాలి. ఫస్ట్ ఏ ఫ్రాక్ అయినా మనం తీసుకోవాల్సింది బాడీ పార్ట్. ఓకేనా? బాడీ పార్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం కింద అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. ఫస్టే కిందది ఎప్పుడు తీయకూడదు. కిందది బాటమ్ పార్ట్ తీసేసామా ఫ్యాబ్రిక్ పైన అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది, అతుకులు అన్నీ పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా బాటమ్ పార్ట్ తీగా మిగిలిన దాన్ని కింద అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఎలా తీసుకుంటాము అనేది చూపిస్తున్నా. దగ్గర నుంచి కెమెరా పెడతాను. ఓకే, ఒకసారి ఫోల్డింగ్ దూరం నుంచి కూడా చూపించేస్తాను. ఇదిగోండి, జస్ట్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని ఇలా జస్ట్ ఒక ఫోల్డింగ్ అయితే వేసాను. ఇది వచ్చి ప్రింట్ ఎటువైపు ఉంది అనేది కూడా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక కుండీలాగా ఉన్నాయి. టెంపుల్ షేప్లో ఉంది. ఆ టెంపుల్ షేప్ అనేది పైకి రావాలి, నాకు పైకి రావాలి కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఒక సింగిల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాం, కనిపిస్తుంది కదా, సింగిల్ ఫోల్డింగ్ వేసుకున్నాము. దాన్నే ఇంకో ఫోల్డింగ్ కూడా వేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్ నా వైపు క్లోజ్లో ఉంది, మీ వైపు ఓపెనింగ్లో ఉందన్నమాట. ఇంకోండి 1 2 3 4 యువతర 4 పార్ట్స్ లాగా వచ్చింది. ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ ఫ్రాక్కి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ యోక్ పార్ట్ ఏదైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు మెజర్మెంట్ అయితే తీసుకోండి. ఇలా తీసుకుంటే నాకు వచ్చే పార్ట్కి 9 వచ్చింది. ఈ 9కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్కి అలాగే ఇక్కడ కుచ్చు పెడతాం కదా, బాటమ్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, అక్కడ ఒక హాఫ్, మొత్తం 1 ఇంచ్ అనేది లెస్ అవుతుంది. కరెక్ట్గా రావాలి అనుకుంటే 9 ఉంటే 10 పెట్టుకోండి, 8 ఉంటే 9 పెట్టుకోండి. ఎనీథింగ్ ఏది స్టిచ్ చేసినా, పెద్దవాళ్ళకి స్టిచ్ చేసినా కూడా ఇలాగే ఆలోచించండి. ఏదైనా కూడా మనం కుట్టే ముందు ఖర్చులో కూడా ప్లస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వచ్చే పార్ట్కి బాడీ పార్ట్ అయితే తీసుకుంటున్నాము. అది షోల్డర్ దగ్గర నుంచి బాటమ్ పార్ట్కి ఎంత ఉందో చూసుకోండి. నాకైతే 9 ఉంది. ఈ 9కి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని 10 అయితే తీసుకుంటున్నా. ఇదిగోండి, ఈ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా 10కి ఇలా మార్క్ అయితే వేసుకోండి. ఇలా 10కి మార్క్ వేసుకొని ఇక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసేసి ఇప్పుడు ఈ పార్ట్ని సపరేట్గా అయితే తీసేసుకోండి. ఎంత వచ్చే పార్ట్కి మనం 10 వరకు తీసుకున్నాం. అసలు బెర్త్ ఎంత కావాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఏ బేబీస్కైనా కూడా 3 నుంచి 6 ఇయర్స్ వాళ్ళకు బండ గుర్తు అనమాట. 4 to 5 అయితే పెట్టేసేసుకోండి. ఫుల్ షోల్డర్ గురించి చెప్తున్నా. 4 to 5 పెట్టుకోవాలా, 5 పెట్టుకోకూడదా అని మీకు డౌట్ రావచ్చు. 5 కూడా పెట్టుకోవచ్చు, దానికి ఏం పెద్ద ప్రాబ్లం అవ్వదు. కానీ నెక్ అనేది తగ్గి ఈ షోల్డర్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా వస్తుంది. అంతే, మనం 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు, 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది. అదే పెంచుకుంటే ఈ షోల్డర్ పెద్దగా వస్తుంది. అదొకటే డిఫరెన్స్, అంతకు మించి ఏమీ లేదు. నేను 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ, 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్స్ కుడుతున్నా. అసలు ఎంత పెట్టుకుంటున్నానని మీకు డౌట్ రావచ్చు. 4 పెడతాను. 3 ఇయర్స్ బిలో వాళ్ళందరికీ 4 పెడతా ఫుల్ షోల్డర్. 3 అబోవ్ ఉన్న వాళ్ళకి 4.5 అయితే పెడతా. ఇప్పుడు హన్వీ గాడికి 4.5 ఫుల్ షోల్డర్ అయితే పెట్టా. ఇక్కడ ఏదైతే పెట్టానో సేమ్ అదే కూడా ఇక్కడ పెడతాను. 4.5 ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. దీంట్లో ఇంకో డౌట్ కూడా చెప్తాను. అసలు ఇక్కడ 4.5 తీసుకున్నా కరెక్ట్గా ఉందా లేదా అని మీకు డౌట్ అనిపిస్తే మీ బేబీ ఫ్రాక్ ఏదైతే ఉందో అది ఇలా పక్కన పెట్టుకొని జస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ ఇలా లాగండి. ఇలా పెట్టుకున్నాం కదా, జస్ట్ ఇలా లాగండి. ఒక మార్క్ అయితే వస్తుంది. అక్కడ జస్ట్ మీరు ఇలా మార్కింగ్ అయితే వేసుకొని ఇలా అయితే చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి.
4.5 వచ్చింది, 4.5 తీసేసుకోండి. ఒకవేళ 5 వచ్చింది, 5 తీసుకోండి. 4.5 ఉంది, నేను కూడా 4.5 ఇక్కడ పెట్టుకుంటా. ఇప్పుడు మనకి ఇదంతా వచ్చేసింది. ఇది వచ్చినాక మనకు కావాల్సింది వెర్త్, అంటే చెస్ట్ లూజ్ అనేది కావాలి. చెస్ట్ లూజ్ అనేది ఎక్కడ చూస్తాం? ఇప్పుడు ఆది ఫ్రాక్ ఏదైతే ఉందో అది మంచిగా ఇలా సరి చేసుకొని, ఒకసారి చూడండి చూపిస్తా. ఇలా సరి చేసుకొని ఈ చంక భాగం నుంచి ఈ ఆర్మ్ రోల్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ రోల్ దగ్గరికి అయితే పెట్టుకోండి. అర్థమవుతుందా? మామూలుగా ఈ చంక భాగం నుంచి ఈ చంక భాగం దగ్గరికి అయితే పెట్టుకోండి. ఎంత వచ్చిందో చూడండి. నాకైతే వచ్చింది 13 వచ్చింది. అర్థమవుతుందా? 13 వచ్చింది కరెక్ట్గా. ఈ 13ని మామూలుగా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ అవ్వాలంటే 13కి ఇలాగా టేప్ అనేది ఫోల్డింగ్ చేస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ 13 అంటే 6.5. అర్థమవుతుందా? 6.5 మనకి కావాల్సింది ఇక్కడ 6.5 కావాలి. చెప్తానండి. 6.5 అలాగే 2 ఇంచెస్ ఖర్చు, మొత్తం ఓవరాల్గా 8.5 వచ్చింది. ఓకేనా? 8.5. ఇప్పుడు మనం దీన్ని ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని 8.5 అయితే వచ్చింది. ఇక్కడ మనకి అర్థమైపోవాలి ఫ్యాబ్రిక్ ఇంత చాలు అని అర్థం. ఓకేనా? ఇదంతా కూడా తీసేయడమే. ఫస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్, ఇప్పుడు నెక్ వచ్చేపాటికి నేను ఇక్కడ హన్వీకి ఏ పిల్లలకైనా కూడా 2నే తీస్తా. ఎవరికైనా కూడా 2నే తీయండి, అది బండగుత్తు అంతే. ఇక్కడ 2 తీసా. మనము షోల్డర్ ఎంత తీసాము అనేది లెక్క కాదు, లెంత్ ఎంత పెట్టుకున్నాము అనేది లెక్క. ఇప్పుడు షోల్డర్ 2 పెట్టుకున్నాను, ఓకేనా? లెంత్ నేను 5 పెట్టుకున్నాను అనుకో, అప్పుడు నువ్వు భయపడు. ఎందుకు అని అంటే లెంత్ పెరిగింది కదా. లెంత్ పెరిగే కొద్ది బేబీకి ఏమవుతుంది, నెక్ అంతా డీప్ అయిపోయింది, అప్పుడు షోల్డర్స్ అనేవి జారిపోతాయి. షోల్డర్ ఇక్కడ 3 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2నే షోల్డర్ పెట్టక్కర్లా, 3 కూడా పెట్టుకోవచ్చు. ఈ షోల్డర్ 3 పెట్టుకొని హై నెక్ అయి ఉండాలి. అప్పుడు ఇక్కడ మనకి నెక్ వచ్చేపాటికి 2నే ఉండాలి, 2 or 2.5 అంతే. ఈ 2.5 ఇలా పెట్టి ఇలా రౌండ్గా ఒక రౌండ్ నెక్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేపాటికి నెక్ ఏ బేబీకైనా నేను 3 పెడతాను ఆర్ 3.5 పెడతా. నేను ఇక్కడ హన్వీకి వచ్చేపాటికి 3 పెడుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ 3 పెట్టా. హన్వీకి మెజర్మెంట్స్ తీసుకున్నా. ఎవరికైనా ఇంతేనా అని మీకు డౌట్ రావచ్చు. ఎవరికైనా షోల్డర్ 2 పెట్టుకోండి. బేబీకి నెక్ హై నెక్కే బాగుంటాయి ఎవరికైనా కూడా. ఇక్కడ 3, 4 అంతకు మించి డీప్ వెళ్ళొద్దు. 3, 4 చాలు. అది కూడా 6, 7 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ 3, 4 చాలు, ఎనఫ్. ఇప్పుడు ఇక్కడ ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. ఇక్కడ మామూలుగా నేనైతే రౌండ్ షేపే పెట్టుకుంటున్నాను. ఈ రౌండ్ షేప్ మీకు అర్థమైపోతుంది. నార్మల్గా ఒక రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి. ఇది నెక్. నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్కే యూజ్ చేసుకుంటున్నాను, ముందే చెప్తున్నా. మనం హ్యాండ్స్ అది కదండి కుట్టేది, మీరు ఇదంతా చూపిస్తున్నారేంటి అంటే మ్యాటర్లోకే వస్తాను, ఆగండి. ఫస్ట్ నేను మొత్తం యాస్టీజ్ మన ఫ్రాక్ ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే ఫ్రాక్ విధంగా తీయాలి పై పార్ట్, అదనమాట. ఇంకోండి నెక్ కూడా ఇలా రౌండ్ తీసేసా. ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేపాటికి 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే పెట్టుకొని ఆర్మ్ రోల్కి ఒక షేప్ అనేది ఇస్తున్నా. ఇలా మార్క్ లాగా ఇలా రౌండ్ తిప్పేసి ఒక షేప్ అయితే ఇచ్చా. ఇదనమాట ఆర్మ్ రోల్. ఇది ఇంతవరకు. ఇక్కడ మనకి ఎంత కావాలి అనేది చూద్దాము. ఇదిగోండి జస్ట్ ఇక్కడ నడుము దగ్గర ఈ నడుము కానించి ఈ నడుముకి ఎంత ఉంది అనేది ఒకసారి మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేసేసుకొని ఎంత ఉంది, 12 ఉంది. మనం 1 సైడ్ మాత్రమే కొలుస్తున్నాము, 12 ఉంది. ఈ 12లో హాఫ్ ఎంత, 6. ఓకేనా? 6ను ఇక్కడ నేను ప్రతి ఫ్రాక్కి షేప్ బాగుండాలని డాట్స్ అయితే ఇస్తాను. ఇవి డాట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో, ఫ్యాబ్రిక్లో కలిసిపోయినాయేమో. ఇక్కడ డాట్స్ అయితే ఇస్తాను. ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే వదులుకుంటా. అలాగే 2 ఇంచెస్ మార్జిన్ ఎక్కడికి వచ్చింది, సేమ్ ఇక్కడికే వచ్చింది. ఇదన్నమాట మ్యాటరు. ఇది నార్మల్ ఫ్రాక్కి మెజర్మెంట్స్. మనం అనుకునే ఫ్రాక్కి ఇప్పుడు చూద్దాము. ఏదైతే ఇలా సేమ్ తీసుకున్నామో అది దాని కానించి షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి 2 ఇంచెస్
అర్థమవుతుందా? 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఇక్కడ ఆర్మ్ రోల్ దగ్గర కూడా 2 ఇంచెస్ అలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. ఎవరికైనా 2నే తీయాలా అని మీకు డౌట్ రావచ్చు. 2 కాడ నుంచి 3 వరకు అయితే తీసుకోవచ్చు. మీరు పెట్టే నెక్కును బట్టి ఆధారపడి ఉండిద్ది. మీరు నెక్కు లెంత్ ఎంత పెట్టుకున్నారో చూసుకోండి. నెక్కు లెంత్ ఇప్పుడు 4 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీకు నెక్కు లెంత్ 4 ఉంది. 4 ఉన్నప్పుడు 4కి ఒక 1 ఇంచ్ అయితే పైకి పెట్టుకోండి. 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్కి వచ్చేపాటికి మీరు 4 పెట్టుకున్నారు, అప్పుడు 3 ఇంచెస్ పైకి కట్ చేసుకోండి. మీరు 5 పెట్టుకున్నారు, 4 ఇంచెస్ పైకి కట్ చేసుకోండి. ఇప్పుడు నాకు నెక్ వచ్చేపాటికి 3 పెట్టుకున్నా, 3కి 1 ఇంచ్ పైకి అంటే 2 ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి, నెక్ దగ్గర 2, ఆర్మ్ రోల్ దగ్గర 2 పెట్టుకొని కరెక్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నా. ఈ పార్ట్ మొత్తం లేపేసేయండి. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నారు కదా, ఈ 1 ఇంచ్ ఉందే, ఈ 1 ఇంచ్ కూడా లైట్గా ఒకసారి నెక్ ఎలా అయితే ఉందో అది తీసేసుకోండి. ఈ నెక్ ఎలా అయితే ఉందో అంతవరకు కట్ చేసేసుకొని మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏదైతే మనం అటాచ్ చేస్తామో ఆ క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసాం, ఏదైతే కట్ చేసామో అంతే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఎక్కువ తీసేసుకోకూడదు. మనం ఇక్కడ ఎంత కట్ చేసాం, మనం ఇంచెస్ ఎన్ని కట్ చేసాం, 2 ఇంచెస్ వరకు కట్ చేసాం. 2 ఇంచెస్కి 1 ఇంచ్ మాత్రం యాడ్ చేసుకొని 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి. 1 సైడ్కి 3 వచ్చింది, మరి ఇదిగోండి ఇప్పుడు 1 సైడ్కి 3 పెట్టాం, ఓకేనా. 1 సైడ్కి 3 వచ్చింది, మరి బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళాలి కదా. బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే ఫుల్ మనం ఎంత తీసుకోవాలి, 6 ఇంచెస్ తీసుకోవాలి. అర్థమైంది కదా. అబ్బా, మీకు అర్థమైందో లేదు, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్పి నాకు నీరసం వచ్చేస్తుంది. భగవా, ఎవరికైనా కూడా ఇక్కడ మీరు ఏదైతే మైనస్ చేస్తున్నారో, తీసేస్తున్నారో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇక్కడ అది బండగుత్తు. 1 సైడ్కి హ్యాండ్స్ 3 పెట్టాం, మరి 1 సైడే కాదు కదా, బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ ఇలా రావాలి కదా. ఇలా రావాలన్నప్పుడు 3 + 3 6. అప్పుడు ఇలా 6 వచ్చింది అనుకోండి, బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి ఇది హ్యాండ్ వస్తుంది. ఇక్కడ మనకి కావాల్సింది 6 ఇంచెస్ ఫ్యాబ్రిక్ కావాలి. అది ఇప్పుడు తీసుకుందాము. ఇందాక మనం ఈ పార్ట్ ఎక్కడైతే తీసామో మీకు గుర్తుందా, ఈ పార్ట్ ఎక్కడైతే తీసామో అక్కడే నేను కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ అయితే వేసుకొని ఈ ఫ్యాబ్రిక్ని క్లియర్గా తీసేస్తున్నా. ఇలాగే కుచ్చు పెడతాము, ఓకేనా. ఇలా కుచ్చు పెడతాము కాబట్టి ఇది ఇలా వస్తుంది. ఇలా వస్తుంది కాబట్టి మార్క్ వేసుకొని 6కి ఒక కటింగ్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని హ్యాండ్స్కి ఎలా యూజ్ చేస్తాను అనేది అయితే చూడండి. ఇక్కడ మనం లెంత్ వచ్చేపాటికి 6 తీసుకున్నాము. అసలు లెంత్ తీసుకున్నాము, అసలు వెడల్పు ఎంత కావాలి అనేది మీ ఇష్టం అండి. మీరు పెట్టుకునే కుర్చీని బట్టి డిపెండింగ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంది కదా, నార్మల్గా మనం దగ్గరికి ఇలా బాగా దగ్గరికి పెట్టేసేసుకుంటే ఇదిగోండి ఇంత కావాలి అనుకోండి. ఇక్కడ షోల్డర్ని బట్టి షోల్డర్కి ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదిలేయాలి. ఎందుకంటే నెక్ వేయాలి కదా మనం. నెక్ వేయగా 1/2 ఇంచు ఇలాగో జస్ట్ కుచ్చు అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోగా మీకు ఈ కుచ్చు ఓకే అనుకుంటే ఓకే, నాకు ఎక్కువైపోయినట్టుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి క్లాత్. ఇంకోండి మనకి ఎంత ఫ్యాబ్రిక్ కావాలనేది లెక్క అనేది లేదండి. మీకు హెవీ కుచ్చు కావాలి అనుకున్నప్పుడు హెవీ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు ఇంత కుచ్చొద్దు, తక్కువ ఫ్యాబ్రిక్తోనే నేను అడ్జస్ట్ చేసుకోగలను అనుకుంటే తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోండి. తెలియట్లేదు నేను ఇది మొత్తం ఉంచేసుకుంటానంటే ఉంచేసుకొని మీరు కుట్టేటప్పుడు ఈ ఫ్యాబ్రిక్కి కుచ్చు అనేది మొత్తం పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇలా కుట్టేసేయండి, ఒక కుట్టు పైన ఇలా కుట్టేసి ఇక్కడ పెట్టి చెక్ చేసుకోండి. ఓకే, నాకు కుచ్చు తక్కువ వచ్చింది, మళ్ళీ పెట్టుకోండి కుచ్చు. ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు నాకు ఈ కుచ్చు బాగుంది, మిగతా ఫ్యాబ్రిక్ అప్పుడు కట్ చేసుకోండి. తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే తక్కువ కుచ్చుతో అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే ఎక్కువ కుచ్చు పెట్టుకోండి. ఏదైనా లుక్ చూడడానికి బాగానే ఉంటుంది. చూడడానికి ఈ సైడ్స్ రెండు యాలాడుతున్నట్టు ఉంటుంది, అలా ఉండకూడదు. రెడీమేడ్ లుక్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మామూలుగా మనం నడుము భాగం ఏదైతే ఉందో లాస్ట్ ఎండింగ్లో ఒక 1 ఇంచ్ పైకి అయితే పెట్టుకొని ఒక షేప్ లాగా ఇలా మార్కింగ్ అయితే ఇచ్చుకొని ఈ పార్ట్ అనేది తీసేయాలి. ఇది చిన్నపిల్లలకు మాత్రమే కాదండి, ఏ ఏజ్ పిల్లలకైనా కూడా ఖచ్చితంగా 1 ఇంచు 1.5 ఇంచు ఖచ్చితంగా తీసేయాలి, ఏమీ కాదు. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు టాప్ పార్ట్ వరకు అయితే చూశారు. బాటమ్ పార్ట్ ఎలా తీసుకోవాలి అనేది చూడండి. బాటమ్ పార్ట్ ఇప్పటి వరకు మనం తీసుకున్న 1.5 మీటర్లో మనకు వచ్చేసేపటికి కరెక్ట్గా 1 మీటర్ అయితే మిగిలింది. మిగతా ఒక ½ పాయింట్ మాత్రమే బాడీకి యూజ్ చేసా హన్వీకి, కాబట్టి మిగతా పాయింట్ బాటమ్ పార్ట్ లాగా అయితే యూజ్ చేస్తా. ఈ బాటమ్ పార్ట్కి మీకున్న డిజైన్ ఎలా ఉందో చూసుకొని అలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి. నాకు వచ్చేపాటికి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అయితే వేస్తున్నా. నాకు డిజైన్ అనేది పైకి రావాలి కాబట్టి ఇలా వేసా. అసలు లెంత్ అనేది ఎంత ఉందో అనేది చెక్ చేసుకోండి ఒకసారి. లెంత్ ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చేపాటికి కరెక్ట్గా 19 ఉంది. నాకు ఇది 19 ఉంది. మామూలుగా ఇది ఆ మెజర్మెంట్ ఫ్రాక్కి ఎంత ఉంది లెంత్ అనేది చూసుకోండి. ఇది వచ్చేపాటికి కరెక్ట్గా 17 ఉంది. నాకు 2 ఇంచెస్ ఎగస్ట్రానే ఉంది కింద ఫోల్డింగ్ చేసుకుంటాకి. కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నా, ఇక్కడ ఎక్కడైతే కుచ్చు పెడతామో అక్కడ ఒక 1 ఇంచ్ పోయినా కూడా ఓవరాల్గా ఇది లెంత్ ఎంత ఉందో అంతే లెంత్కి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర వచ్చేపాటికి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది, ఓకేనా, మీ బేబీ ఫ్రాక్ కన్నా ఎక్కువ ఉంది, మహా అయితే ఒక 3-4 ఇంచెస్ వరకు ఎక్కువ ఉంటే కనుక అది లోపలికి ఫోల్డింగ్ వేసుకొని ఫ్యూచర్లో ఓపెన్ చేసుకోండి. కింద ఇక్కడ మరీ ఎక్కువ ఉంది అనుకోండి, రిమూవ్ చేసేసేయండి. అసలు ఈ బాటమ్ పార్ట్ కుట్టడానికి ఫ్యాబ్రిక్ ఎంత కావాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. చాలామంది చెప్పేది ఏంటి అని అంటే, నేను కూడా ముందు దాంట్లో చెప్పా ఆల్రెడీ, మీకు ఫ్యాబ్రిక్ ఎంత కావాలి అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఉన్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే కనుక కుచ్చు తక్కువ పెట్టుకోండి, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే కుచ్చు ఎక్కువ పెట్టుకోండి అన్నానే తప్ప ఎంత కావాలనేది క్లియర్గా చెప్పలేదు ఆ రోజు నేను. ఇప్పుడు చెప్తాను వినండి, మ్యాక్సిమం అర్థం చేసుకుంటా ట్రై చేయండి. ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే మీకు అర్థం కావడం కోసం. ఎక్కడైతే ఇక్కడ జాయింట్ చేసామో ఆ జాయింట్ దగ్గర నుంచి యువతల జాయింట్ వరకు అయితే ఇలా పట్టుకోండి. కరెక్ట్గా వచ్చింది 12 వచ్చింది. ఈ 12ని మనము 3 అలాగా 12 + 12 12 + 12 + 12 3 అంటే ఈ 12కి 2 టైమ్స్ యాడ్ చేయాలి. ఈ 12 ప్లస్ ఇంకో 12 వేయండి 24 24 + 12 36, ఓకేనా. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ కుచ్చు పెట్టడానికి 36 కావాలి. ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇలా మెజర్ చేసుకోవచ్చు. మనం నడుము ఎంత ఉందో దానికి డబల్ కాదు, ట్రిపుల్ తీసుకోవాలి. పెద్దవాళ్ళైనా అంతే. నా నడుము ఇప్పుడు 15 ఉంది, నేను కుచ్చు పెట్టడానికి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి? 15 + 15 + 15 అలా తీసుకోవాలి, ఓకేనా. 15 + 15 30, 30 + 15 45. అంటే నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ వచ్చి 45 ఉండాలి లెంత్ అనేది, వెడ్త్ అనేది కుచ్చు మంచిగా రావడం కోసం. ఇప్పుడు నాకు ఓవరాల్గా 36 కావాలి, కానీ నా దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూద్దాం. నా దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి 36 కన్నా ఎక్స్ట్రా ఉంది. అలాగని కట్ చేసేసుకుంటామా? లేదు. కుచ్చు మంచిగా పెట్టుకోండి, దగ్గరికి నీట్గా కుచ్చు పెట్టుకోండి ఫ్యాబ్రిక్కి. మిగతాది ఎంత ఉందో అంత కుచ్చు పెట్టేసుకోండి. ఒకవేళ 36కి 36 లేదు, 31 ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమీ అవదు. కుచ్చు కొంచెం దూరం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి 31కి. ఒకవేళ బాగా తక్కువ ఉంది అని అనుకుంటే బాగోదు. మరీ ఒక 5 ఇంచెస్ తగ్గింది, ఒక 5 ఇంచెస్ తగ్గింది అనుకుంటే కుచ్చు దూరంగా పెట్టుకోండి. అలాగని తక్కువే ఉంది, నాకు అంత నీట్గా కుచ్చు రాదేమో అని భయపడితే ఏం చేస్తారంటే, ఇది ఒక మోడలే. ఇవతల 3 ఇంచెస్ వదిలేసి మిడిల్లో మాత్రమే మంచిగా కుచ్చు పెట్టండి.
అది కూడా మోడల్ బాగుంటుంది, ఆల్రెడీ నేను చూపించా. యువతలో 3 ఇంచెస్ వదిలేసేసి యువతలో 3 ఇంచెస్ వదిలే మిడిల్లో మాత్రమే కూర్చోబెట్టండి, అది కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే ఎంత కావాలి 36, అప్పుడు ఫ్రంట్కి 36 కావాలి, బ్యాక్కి 36 కావాలి. అర్థమవుతుందా? ఇది వచ్చేసే పార్ట్కి 2 ఫోల్డింగ్లో ఉంది, ఈ 2 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఇవ్వండి. ఫ్రంట్ ఇది యూజ్ చేస్తాను, ఫ్రంట్ ఇది యూజ్ చేస్తా, బ్యాక్ ఇది యూజ్ చేస్తా. అర్థమైందా? ఇలాగ 36 అయితే తీసుకోవచ్చు, కానీ నేను ఫుల్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసేస్తున్నా. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ అనేటట్టుగా కట్ చేసేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేకపోతే ఆర్మ్ రోల్కి, నెక్కి మనకి ఫ్యాబ్రిక్ కావాలి కదా రివర్స్ చేయడానికి, దానికి యూజ్ చేసుకుంటానంటే దీంట్లో నుంచి కూడా తీసుకొని కుచ్చు అనేది దగ్గరికి కాకుండా కొంచెం దూరం దూరం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు కంపల్సరీ లైనింగ్ అనేది పై పార్ట్కు ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ ఏవైతే ఇక్కడ కుచ్చు పెడతాం చూసారా, ఇక్కడ కుచ్చు పెట్టినప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఏదైతే ఉంటాయో అటాచ్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనుకుంటే కంపల్సరీ లైనింగ్ వేసుకోవాలి. ఈ ఫ్రాక్కు మాత్రం పై పార్ట్కి లైనింగ్ వేసుకోండి, కింద పార్ట్కి మీ ఇష్టం, చాయిస్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒకవేళ లైనింగ్ వేసుకుంటే సేమ్ బాటమ్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ ఇంతే లైనింగ్ తీసుకొని పైన ఎలా అయితే కూర్చోబెట్టామో లోపల కూడా సేమ్ అదే విధంగా కూర్చోబెట్టుకోవాలి. నేను బాటమ్ పార్ట్కి లైనింగ్ అయితే తీసుకోవట్లేదు, ఓన్లీ టాప్ పార్ట్కి మాత్రమే లైనింగ్ తీసుకుంటున్నా. ఇది ఎలా అయితే కట్ చేశానో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నా. సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలాగే లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నా. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇది లైనింగ్, అర్థమవుతుందా? ఇది లైనింగ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పటికి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా, చాలా లేట్ అయిపోతుంది. ఇవి హ్యాండ్స్ పార్ట్ లైనింగ్, హ్యాండ్స్, ఇది బాటమ్ పార్ట్, టాపు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్, అలాగే బాటమ్ పార్ట్. ఈ రెండు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది స్టిచ్చింగ్ దగ్గర చూపిస్తాను, ఇంక లేట్ చేయకుండా వచ్చేయండి. మామూలుగా అయితే మనం ప్రతి ఫ్రాక్ స్టిచ్చింగ్లో వచ్చేపాటికి టాప్ పాటు నెక్కి, ఆర్మ్ రోల్కి వేసుకుంటాం, కానీ ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వచ్చేపాటికి హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్సే చూసుకోవాలన్నమాట. ఎందుకు అనేది ముందు చెప్తాను. ఫస్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా. ఎలాగంటే నార్మల్గా ఇలా స్టిచ్ వేసేసి రివర్స్ చేసేసుకోండి, అది కూడా చూపిస్తాను చూడండి. 2 టైప్స్గా కూడా వేయొచ్చు మనం. ఒకటి ఏంటి అంటే ఈ మంచి ఏదైతే మంచి వైపు ఉందో ఇలా పెట్టేసేసి జస్ట్ అంచులు మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటూ, అంటే బయటికి పీస్ ఏమీ కనిపించకుండా నార్మల్గా ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ వేసేసేసుకొని మొత్తం చుట్టూరు కూడా స్టిచ్ చేసేసుకురావచ్చు. ఇది ఒక ఆప్షన్. అలా కాకుండా నార్మల్గా ఇది ఏదైతే మంచి పార్ట్ ఉందో ఆ పార్ట్ పైన లైనింగ్ వేసేసేసి స్టిచ్ వేసుకోండి. ఎలాగ వన్ సైడ్ మాత్రం ఓపెనింగ్ పెట్టుకోండి, మిగతాదంతా కూడా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మొత్తం కూడా రివర్స్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు వేసిన స్టిచ్చెస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇదన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంది కదా, మీకు కావాలి అని అనుకుంటే సైడ్స్ ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేసామో దానిపైన ఇంకో స్టిచ్ కూడా వేసుకురావచ్చు. పైన ఇంకో స్టిచ్ కూడా వేసుకొస్తున్నా. ఇక్కడ ప్రిల్స్ పెట్టేటప్పుడు ఎంతవరకు రావాలి అనేది చూసుకోండి. మీరు ఇక్కడ మెజర్ చేసుకుంటే 3 ఉంది, మనకి షోల్డర్ 3 వచ్చింది అంటే ఈ కుచ్చు మనకి 2.5 రావాలి. ఎందుకంటే ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వచ్చేపాటికి మనకి ఖర్చులోకి పోతుంది. మిడిల్లో మాత్రమే హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి కాబట్టి షోల్డర్ ఎంతైతే ఉంటే దాంట్లో 3 ఉంది, నేను 2.5 వచ్చేటట్టుగా ఇది కుచ్చు అయితే పెట్టుకు రావాలి. చూడండి, జస్ట్ బాగా దగ్గరికి కూర్చొచ్చేటట్టు ఇలా పెట్టుకొచ్చి ఇది ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోండి.
ఇది కరెక్ట్గా 2.5 ఉంది కుచ్చు. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఆల్రెడీ ఇక్కడ ఓపెనింగ్లో ఉంది కదా, మరి హ్యాండ్ మనకు వచ్చేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నీట్గా ఉండాలి కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి ఇటు 2.5 ఎలా వచ్చిందో సేమ్ ఇటువైపు కూడా 2.5. మీకు నచ్చినట్టుగా కుచ్చు పెట్టుకోవచ్చు, ఏమీ అవ్వదు. కుచ్చు అటైపోద్ది ఇటైపోద్ది నీట్గా రాదు అలా ఏమి ఉండదు. కుచ్చు నార్మల్గా దగ్గరికి బాగా ఇదిగోండి ఇలా ప్రిల్స్ పెట్టేసి ఈ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఇలా వస్తుంది అన్నమాట. జస్ట్ మంచి ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకొని మొత్తానికి ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. వన్ సైడ్ మాత్రమే ఓపెనింగ్ పెట్టాలి. జస్ట్ మీరు ఫ్యాబ్రిక్ అనేది మంచి వైపుకి ఇలా రివర్స్ చేసేయాలి. మొత్తం చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. పోస్ట్ చేసేసాము. అటువైపు నుంచి దగ్గరికి 2 సైడ్స్ కూడా మంచిగా దగ్గరికి ప్రిల్స్ అయితే పెట్టుకు రావాలి కరెక్ట్గా. ఇది హ్యాండ్స్. అసలు ముందు ఎందుకు స్టిచ్ చేసుకోమన్నాను అనేది చెప్తా. ఇప్పుడు మనకి వచ్చేపాటికి హ్యాండ్స్తోనే పని ఉంటుంది. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చెయ్యక ముందు ఫస్ట్ హ్యాండ్సే జాయిన్ చేసుకోవాలి. ఏది మంచి వైపు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మంచి వైపు అయితే ఉంది. ఇది చెక్ చేసుకొని లైనింగ్ పైకి వచ్చేటట్టుగా ఈ మంచి కలిసేటట్టుగా, అర్థమైందా? మీకు అర్థం కావడం కోసమే మంచి చెడు అనేది యూజ్ చేస్తున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, హ్యాండ్స్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. రెండు కూడా ఇలా పెట్టేసేసి ఇంకో హ్యాండ్ ఇది ఇలా పెట్టేసేసి ఎక్కువ ఖర్చులోకి పోనం మాకండి. నార్మల్గా ఇప్పుడు మీరు కుచ్చు పెట్టినప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేశారో సేమ్ అదే విధంగా అక్కడే స్టిచ్ రావాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇటు 1/2 ఇంచ్ అయితే వదలాలి. ఇక్కడ మనం ఇది జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వదలాలి. అలాగే ఇటు కూడా 1/2 ఇంచ్ వదలాలి. నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్, అంటే 1/2 ఇంచ్ అంటే కొంచెం ఇక్కడ వదిలేసి ఈ రెండింటి గీతలు ఉన్నాయి కదా, ఈ మిడిల్లో మాత్రమే హ్యాండ్ రావాలి. ఒకవేళ దీనికన్నా పెద్దది వచ్చింది అనుకోండి, దగ్గరికి మీరు ఇలా పెట్టి స్టిచ్ చేయండి. ఒక్కటి అటు సైడ్ ఇటు సైడ్ గ్యాప్ ఉండాలి. లేదు రావట్లేదు అని అనుకుంటే కనుక ఒక్క కుచ్చు ఒకదాని మీదకి ఒకటి ఇలా ఎక్కించండి. ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి మీరు ఎంతైతే వదలాలనుకుంటున్నారో అక్కడి వరకు ఇలా స్టిచ్ చేసి నీడిల్ అనేది కిందకి దించి దాని తర్వాత హ్యాండ్ అనేది పెట్టి దగ్గరికి ఇలా అనండి. జస్ట్ దగ్గరికి అంటే చాలా దగ్గరికి అయిపోతుంది. నీడిల్ ఎక్కడైతే దించారో అక్కడి నుంచి నార్మల్గా స్టిచ్ మీద ఇలా స్టిచ్ వేసుకురండి. వన్ సైడ్ అయితే హ్యాండ్ వేసాం కదా, ఇంకో సైడ్ కూడా నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేసి స్టాప్ చేసి మళ్ళీ ఇది ఇలా పెట్టేసి దగ్గరికి ఇలా అనండి. స్టిచ్ అంటే ఈ చంక వైపు కూడా స్పేస్ ఉండాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇలా రావాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ వేసేసాం కదా. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్స్ అటాచ్ చేసిన తరువాత ఇప్పుడు ఇలాగే ఉంచేసేసి సేమ్ యాస్టీజ్ లైనింగ్ ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో దీన్ని అయితే ఇలా పెట్టేసేసి కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి అయితే ఇది పెట్టండి. ఇలా షోల్డర్ దగ్గరికి పెట్టేసేసి యువతల వైపు నుంచి రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకురండి. ఆర్మ్ రోల్ దగ్గర హ్యాండ్కి టచ్ అవ్వకూడదు. ఇప్పుడు నెక్ ఎలా అయితే కట్ చేసామో యాజ్ టీజ్గా నెక్ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిసేటట్టుగా జాయింట్ అయితే వేసేసుకోండి. ఇంకో హ్యాండ్ కుట్టినప్పుడు దగ్గర నుండి చూపిస్తా. ఇదైతే దూరం నుండి అర్థమైందో లేదో.
ఇప్పుడు ఇలా స్టిచ్ వేసాం కదా, ఒక్కసారి హ్యాండ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో, లేకపోతే స్టిచ్ ఓపెన్ చేయాలా అనేది. ఇదైతే కరెక్ట్గానే వచ్చింది, ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గానే ఉంది. ఈ ఆర్మ్ రోల్ దగ్గర, ఈ నెక్ దగ్గర చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి, కట్స్. ఈ కట్స్ ఎందుకంటే మనం స్టిచ్ చేసింది నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఈ కట్స్ అయితే పెట్టుకుంటాం. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. జస్ట్ ఎక్కడైతే రౌండ్ తిరిగే చోట ఉంటుందో అలాంటి ప్లేస్లో అయితే ఎక్కువ కట్స్ అయితే పెట్టుకోండి. స్టిచ్కి తగలకుండా పైన మాత్రమే కట్స్ అనేది ఇవ్వాలి. ఆ ఆర్మ్ రోలు, ఈ ఆర్మ్ రోలు, నెక్ అంతే. ఇక్కడ ఇచ్చేసాం కదా, ఇప్పుడు దీన్ని అయితే రివర్స్ చేసేసేయండి. ఇలా రివర్స్ చేసేస్తే హ్యాండ్స్ ఇలా వస్తాయి. మనకి హ్యాండ్స్ మాత్రమే స్టిచ్ చేసినప్పుడు చాలా చిన్న హ్యాండ్ వచ్చిందే అనిపిస్తుంది, కానీ మనం ఆర్మ్ రోల్కి జాయింట్ ఎప్పుడైతే షోల్డర్కి జాయింట్ చేసామో అప్పుడు ఓకే సరిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు చిన్న హ్యాండ్స్ లాగే కనిపిస్తాయి. ఇప్పుడు ఆర్మ్ రోల్ దగ్గర నుంచి డబల్ స్టిచ్ అంటే పైన ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. ఎలా అంటే చంక భాగం దాకా ఆర్మ్ రోల్ దాకా వచ్చి నీడిల్ దించి ఎక్కడైతే మనం హ్యాండ్స్ జాయిన్ చేసామో అక్కడ ఒక స్టిచ్ వేసి మళ్ళీ నీడిల్ దించి నెక్ పాయింట్ ఇది. మళ్ళీ షోల్డర్ దగ్గర మళ్ళీ ఇలా షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇది ఒక పార్ట్, ఇది బ్యాక్ ఫ్రంట్ అని ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, ఒక పార్ట్. ఇప్పుడు ఇంకో పార్ట్కి హ్యాండ్స్ అనేది ఎలా జాయిన్ చేయాలి, ఇది మంచి పార్ట్. ఓకేనా, ఈ మంచి పార్ట్ని కూడా ఇలాగే పెట్టేసేసి ఈ హ్యాండ్స్ని దీని మీదకి వచ్చేపాటికి ఇలా రావాలి. ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒకటి అవ్వాలన్నమాట. మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా పెట్టేసేసుకొని తరువాత ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇంకో వైపు స్టిచ్ చేసుకోవాలి కదా, అవి ఇలా రివర్స్లో, అర్థమవుతుందా? లైనింగ్ అనేది పైకి రావాలి, ఈ ఫ్యాబ్రిక్ ఒకటి అవ్వాలి. అలా దగ్గర నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టి షోల్డర్కి ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ వరకు కుట్టి నీడిల్ అనేది కిందకి దించేయాలి. కిందకి దించేసి మళ్ళీ ఫుట్ ఎత్తి ఏదైతే మనం స్టిచ్ చేస్తున్నామో ఆ కుచ్చెస్ అన్నీ కూడా దగ్గరికి నొక్కండి, దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళినాక అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. మనకి నెక్ వైపు కూడా హాఫ్ ఇంచు కొంచెం ఉంటే చాలు, అంతే. జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ వదులుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకురావాలి. ఇటు అయిపోయిన తర్వాత సేమ్ అదే విధంగా ఇటు కూడా ఒక స్టిచ్ వేసేసి హాఫ్ ఇంచ్ వరకు మళ్ళీ నీడిల్ అనేది దించి జస్ట్ ఇది ఏదైతే ఉన్నాయో హ్యాండ్స్ అవన్నీ కూడా గట్టిగా ఇలా దగ్గరికి నొక్కి ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇటు కూడా మనకి గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. ఇలా వేశారు కదా, ఇప్పుడు విధంగా ఇలాగే ఉంచేసేసి లైనింగ్ అయితే ఇప్పుడు అటాచ్ చేయాలి మనం. సేమ్ అంతే పెట్టేయాలి, ఇలాగే పెట్టేసేసి ఇక్కడ ఏ హ్యాండ్స్ అయితే ఉన్నాయో అక్కడ జస్ట్ ఇలా షోల్డర్ ఈ రెండు కూడా ఈక్వల్గా కలిసేటట్టు ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఇలా ఈక్వల్గా పెట్టుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర, ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి అనేది తగలకుండా కొంచెం కూడా తగలకుండా జస్ట్ అలా వచ్చి ఆపేసేయండి. ఆపేసేసి మళ్ళీ షోల్డర్ దగ్గర ఇలా కరెక్ట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని మళ్ళీ నీడిల్ అనేది దించేసి ఇప్పుడు నెక్ మళ్ళీ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేపాటికి ఇక్కడ మనకి స్పేస్ లేనట్టే అనిపిస్తుంది, కానీ మీరు నిదానంగా ఒక్క చిన్న స్టిచ్ అయితే వేసుకురండి హ్యాండ్ మీదకి ఎక్కకుండా. మళ్ళీ షోల్డర్ దగ్గర కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేది.
మళ్ళీ నీడిల్ అలా దించేసేసి ఇప్పుడు ఆమ్ రోల్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిసేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే చెక్ చేయండి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకొస్తున్నా. ఆమ్ రోల్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా జస్ట్ ఎక్కడైతే హ్యాండ్స్ జాయిన్ చేశారో అక్కడ. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా అలా దించి షోల్డర్ దగ్గర ఒక స్టిచ్. ఇప్పుడు నెక్. ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ చేసాం కదా, కింద ఇప్పుడు మనకి డాట్స్ అయితే వేస్తాను. ప్రతి ఫ్రాక్కి, పిల్లల ఫ్రాక్కి నేను డాట్స్ అయితే వేస్తాను. ఎందుకంటే ఫిట్టింగ్, ఈ ఆర్మ్ రోల్ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎగస్ట్రా ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేస్తున్నా. ఇప్పుడు రిమూవ్ చేసేసి షోల్డర్ దగ్గర, షోల్డర్కి మిడిల్ కరెక్ట్గా ఈ షోల్డర్ టు ఈ షోల్డర్ ఇలా కలిసినట్టు ఫోల్డింగ్ చేసేస్తే మనకి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా అవుతుంది. అర్థమవుతుందా? ఈ లైన్ దగ్గర ఒక డాట్ అనేది పోస్తాను అనమాట. కిడ్స్ అందరికీ కూడా నేను ఖచ్చితంగా డాట్ అనేది వేస్తాను. అందుకనే అందరూ కూడా ఖర్చు వచ్చి 1.5 తీసుకుంటారు పిల్లలకి. నేనైతే 2 తీసుకుంటా, ఎందుకంటే ఈ ఖర్చుతో కలిపి కూడా. ఇప్పుడు 2 లైన్స్ అయితే డ్రా చేశాను కదా, ఈ 2 లైన్స్ దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ పోస్తాం, అందరికీ తెలిసిందే కదా. అలా వేసాను. ఇంకో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకురావాలి. నేను యాక్చువల్గా డబ్బులో వేసుకుంటేనే బాగుంటుంది, బట్ ఎంత లెంత్ వరకు వేసారో చూసుకొని అక్కడికైతే వేయండి. చాలామంది అనేది ఏంటి అంటే నడుము దగ్గర అవనివ్వండి, ఆర్మ్ రోల్ దగ్గర అవనివ్వండి, ప్లస్ సింబల్ రావడం లేదు, అంటే ఇది ఈక్వల్గా కలవడం లేదు అనేది అయితే చెప్తున్నారు కదా. అది ఎక్కడంటే ఇదిగోండి, హ్యాండ్స్ వేసేసిన తరువాత ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఇలా చెక్ చేసుకొని నార్మల్గా ఒక ఏదైతే ఎక్కువ అనిపిస్తుందో అది మాత్రం రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసేసి ఎప్పుడైనా ఫ్రంట్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఈక్వల్ అవ్వకుండా ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా కట్ చేసేసుకోండి, పర్వాలేదు. ఇటు ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఇటు కూడా అంతే ఉండాలి, సేమ్ ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ మీకు ఈక్వల్గా అనిపించకపోతే ఇంకో కొంచెం ఇలా అయితే కట్ చేసుకోండి. ఈ 4 కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే మనకి ప్లస్ సింబల్ ఇక్కడ కలిసినట్టు కనిపిస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఒకటి ఎగుదు ఒకటి దిగుదు లేకుండా ఇలా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తరువాత మనకి నెక్ అనేది ఇక్కడ పట్టకపోవచ్చు కొంతమందికి, ఖచ్చితంగా ఓపెనింగ్ అనేది పెట్టుకోవాలి. అది మీరు ఎక్కడ పెట్టుకుంటారో అనేది ఇలా చెక్ చేసుకోండి. నేను ప్రతి ఫ్రాక్కి ఇలాగే చెక్ చేసుకుంటా. మామూలుగా ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్స్ ఇచ్చాం, అప్పుడు మనకి ఫ్రంట్ ఏది నీట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇటువైపు నీట్గా అనిపిస్తుంది, ఇటువైపు వచ్చేపటికి ఏంటి అంటే నెక్ ఇక్కడ కొంచెం లోపలికి వచ్చింది, ఇటువైపు ఏమో పైకి వెళ్ళినట్టు అనిపించింది. కాబట్టి నేను ఇది బ్యాక్ పార్ట్గా సెలెక్ట్ చేసుకున్నా. అలా చూసుకోండి. జస్ట్ ఇలా షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసేసి నెక్ కూడా ఈక్వల్గా పెట్టేసేసి మిడిల్లోకి అయితే కట్ చేసేసేయండి. కట్ చేసేసి బుక్స్లు కాజా పట్టి ఎలా అయితే వేస్తామో అదే అనమాట, సేమ్. అది ఫ్రంట్ నెక్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇది బ్యాక్ నెక్గా సెలెక్ట్ చేసుకొని బుక్స్లు కాజా పట్టి అయితే ఇప్పుడు వేయాలి. ఇప్పుడు ఎటు బుక్స్లు పట్టి ఎటు కాజా పట్టినో మీకు తెలిసిద్ది కదా. తెలిసినప్పుడు ఇక్కడ నేనైతే ఎలాస్టిక్ వేసుకుంటాను. నార్మల్గా బటన్ పెట్టేస్తా రెడీమేడ్ లుక్ కోసం. ఇది ఎలాస్టిక్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ వరకు వదులుకొని ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. ఆ 1/2 ఇంచ్ తర్వాత ఏ ఎలాస్టిక్ అయితే పెడుతున్నామో అది ఇలా దగ్గరికి అయితే ఫోల్డింగ్ చేసేసి ఈ రెండింటిని కూడా ఇలా పట్టేసుకొని నీడిల్ కింద ఇలా అయితే పెట్టాలి. ఇలా పెట్టేసి ఆ ఎలాస్టిక్ అనేది కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. అక్కడ ఒక ఎలాస్టిక్, అలాగే కొంచెం ఒక 3 ఇంచెస్ గ్యాప్తో ఇంకో ఎలాస్టిక్ దగ్గర దించి ఏదైతే ఎలాస్టిక్ తీసుకున్నామో సెకండ్ ఎలాస్టిక్, ఇది ఎంత తీసుకోవాలి మెజర్మెంట్ అంటే కనుక
దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ మన బటన్ పెట్టే అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా నీడిల్ అయితే కిందకి దించేసి జస్ట్ ఆ ఎలాస్టిక్ని ఒక దగ్గర పెట్టేసి కదలకుండా విడిపోకుండా ఇలా 2 హ్యాండ్స్తో కూడా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. బయటకు ఉందో అది మొత్తం కూడా ఇలా రిమూవ్ చేసేది. ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కడైతే వేసామో అక్కడైతే ఒక ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా పైకి పెట్టి బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా బ్యాక్ సైడ్కి అయితే ఫోల్డింగ్ చేసేసి ఇది వచ్చేపాటికి ఏంటి అంటే మనకి బ్లౌజ్లో ఉక్సులు పట్టి వేస్తాం, గుర్తుందా? ఆ ఉక్సులు పట్టి టైప్ అనమాట. ఇలా ఇప్పుడు ఇవనేది ఇలా వస్తాయి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా జస్ట్ రిమూవ్ చేసేసి ఇక్కడ మనం లోపల ఫోల్డింగ్ చేసాం కదా అది ఇలా వస్తుంది. మొత్తం కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. అంటే మనం ఉక్సులు పట్టి వేసినప్పుడు ఎలా బ్యాక్ అయితే వెళ్ళిపోతుందో జస్ట్ ఒక ఫోల్డింగ్ వేసేసి ఇంకో ఫోల్డింగ్ వచ్చేపాటికి లోపలికి వచ్చేసి ఈ ఎలాస్టిక్స్ అనేది ఇలా రావాలి బయటికి. ఇది ఉక్సులు పట్టి. ఇప్పుడు కాజా పట్టీకి లోపలికి ఫోల్డింగ్ చేసాము. ఇక్కడ ఉక్సులు పట్టీకి చూపిస్తాను చూడండి ఎలా పెరిగిద్దో. నార్మల్గా చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాం. నార్మల్గా చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని ఇలా తిప్పిన తరువాత ఇప్పుడు ఏదైతే మనం ఫ్యాబ్రిక్ అటాచ్ చేసామో ఇది కాజా పట్టీ కదా, ఇది కాజా పట్టీ అన్నప్పుడు మనం లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేయము. చూపిస్తా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రికే కదా మనం యాడ్ చేసింది. ఇక్కడ మామూలుగా నెక్ అయితే ఇక్కడ వరకు నెక్. దీనికి మనం ఉక్సులు పట్టి అయితే యాడ్ చేసాం. ఉక్సులు పట్టి యాడ్ చేయడం వల్ల దాదాపు ఇంత వెడల్పుతో నెక్ అనేది పెరిగింది. ఇది పెరిగింది కదా. మామూలుగా మనం కాజా పట్టి యాడ్ చేసినప్పుడు మహా అయితే 1/2 ఇంచ్ లోపలికి మనం ఇక్కడ స్టిచ్ చేసేసి మిగతా క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఏదైతే తగ్గిందో ఆ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ పెరిగిపోతుంది మనకి. ఉక్సులు పట్టి వైపు నెక్ బటన్స్ వేసే వైపు పెరిగిపోతుంది అనమాట. నెక్ అనేది అప్పుడు మనకి తగ్గదు, కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసేసాము, కాజా పట్టి కూడా వేసేసాము. ఒక సిస్టర్ అడిగారు కదా ఉక్సులు పట్టి కాజా పట్టి వేసినప్పుడు నెక్ తగ్గిపోతుందేమో అనేసి ఒక సిస్టర్ అడిగారు. నెక్ అయితే ఏమీ తగ్గదండి. ఇక్కడ మనం కాజా పట్టి ఉక్సులు పట్టి వేసినప్పుడు 1/2 ఇంచ్ వేసేసి స్టిచ్ చేసేసి లోపలికి క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసేసాము. అయితే కాజా పట్టికి వచ్చేసేపాటికి యాక్చువల్గా నెక్ ఇది ఇంతే ఉండాలి, ఇంత నెక్ ఉండాలి. ఇంత నెక్ ఉండేటప్పుడు మనము ఉక్సులు పట్టి యాడ్ చేసినప్పుడు ఇంత ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తాం. దాదాపు ఒక 1/2 ఇంచ్ పైన ఉంటుంది. ఇక్కడ ఏదైతే తగ్గిందో అది ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకి. కాజా పట్టి వైపు యాడ్ అయిపోద్ది. ఉక్సులు పట్టి వైపు నెక్ ఎంతైతే తగ్గిందో కాజా పట్టి వైపు యాడ్ అయిపోతుంది. అది యాడ్ అయినప్పుడు నెక్ అనేది మీకు ఇంకా అదే నెక్ వస్తుంది తప్ప తగ్గడం అనేది ఉండదు. అది ఆ సిస్టర్కి అర్థమై ఒక సిస్టర్ అడిగారు, ఆ సిస్టర్ కోసం అయితే చెప్పాను. ఇప్పుడు ఈ 2 కూడా ఇలా పెట్టేసుకొని ఏదైతే మనం ఉక్సులు పట్టి వేసామో అది ఈ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్గా కాజా పట్టి అనేది క్లోజ్ అయిపోవాలి. అలా క్లోజ్ అయిపోయినట్టుగా చూసుకొని ఈ నడుము దగ్గర ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంటే 2 ఫ్యాబ్రిక్స్ కలిసేటట్టుగా, ఈ 2 ఫ్యాబ్రిక్స్ కూడా కలిసేటట్టుగా. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి కదా, విడివిడిగా ఉంటే అవ్వదు కదా. అందుకనేసి ఈ రెండింటిని కలిపేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇంకా మనకి ఇలా ఓపెనింగ్ అయిపోతే బాగోదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇలా ఉందో ఉక్సులు పట్టిని కాజా పట్టిని 2 కలుపుతూ ఇదిగోండి ఇటువైపు ఒక స్టిచ్ ఇలా వేసేసి మళ్ళీ నీడిల్ అనేది ఇలా దించి రెడీమేడ్ లుక్ కోసం మళ్ళీ ఇలా అడ్డంగా ఒక స్టిచ్ వేసేసేసి ఇప్పుడు కిందకి లాగి. ఇప్పుడు చూసారా ఇది ఉక్సులు పట్టి కాజా పట్టికి ఇలా ఇదన్నమాట. ఇప్పుడు మనకి ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్ చూద్దాం.
నార్మల్ ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నా, అంటే ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నా. నాకు ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉంది అనుకునేటప్పుడు ఇలాగే ఉంచేసి ఒక స్టిచ్ అయితే వేసుకొని ఒకవైపు దారం పట్టుకొని ఇలా లాగుతుంటే మనకు ఒక కుచ్చులు వస్తాయి అన్నమాట. ఇలా వస్తుంది ఆ కుచ్చు. అది తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్న వాళ్ళు అలా ట్రై చేయండి. నాకు కరెక్ట్ ఫ్యాబ్రిక్కే ఉంది కాబట్టి నేను వచ్చేపాటికి నార్మల్గానే పెట్టుకుంటున్నాను ప్రిల్స్ అనేది, అంటే ఇలా చేత్తో. ఇది ఎన్ని రావాలి, ఎంత కుచ్చులు పెట్టాలి అంటే జస్ట్ ఒకసారి పెట్టి చూసుకోండి. పెట్టేసినాక దీనికి ఈక్వల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగా కుచ్చు అయితే పెట్టుకొచ్చేసాం కదా, ఒకసారి ఈ ఫ్యాబ్రిక్కి ఈక్వల్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. వన్ సైడ్ అయితే మంచిగా ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలా అయితే కుచ్చు పెట్టుకు రావాలి, ఇటు సైడ్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్కి ఇది ఫిక్స్ చేసేసాము. యువతల సైడ్కి కూడా సేమ్ అలాగే కుచ్చు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా అలాగే నేను ఫ్యాబ్రిక్ అయితే ప్రిల్స్ అయితే పెట్టేశాను. ఆ ప్రిల్స్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ఇలా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకుంటే నాకు వచ్చి 1 ఇంచ్ వరకు ఎగస్ట్రా ఉంది. ఇలా ఎగస్ట్రా ఉన్నప్పుడు మామూలుగానే మనం ఫ్యాబ్రిక్ కట్ చేయబుద్ది కాదు. ఇలా ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఏం చేస్తాము, కట్ చేయకుండా జస్ట్ ఇక్కడ చివరికి ఇంకో ప్రిల్ పెద్దది పెట్టేసేసుకోండి. అంటే ఇక్కడ ప్రిల్ ఉంది కదా, ఈ ప్రిల్ అనేది ఇలా వచ్చేటట్టుగా పెట్టేసుకోండి. 1 ఇంచే కాబట్టి ఎగస్ట్రా, లాస్ట్ ప్రిల్ మాత్రం ఒక ప్రిల్ మీదకు ఒకటి ఎక్కేటట్టుగా ఫోల్డింగ్ చేసేసుకొని అది లోపలికి వెళ్ళిపోద్ది, ఇంకా మనకు కనిపించదు. అలా అయితే వేసేసుకొని మళ్ళీ అగైన్ ఇంకోసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వేయాలా బ్యాక్ వేయాలా అలాంటి డౌట్స్ ఏమీ వద్దు. మామూలుగా ఒకవైపు అయితే సెలెక్ట్ చేసుకొని ఈ వైపు వచ్చేపాటికి ఇలా వేసుకోవాలి. మంచి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ టు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉండాలి. ఇదేమో ఇటువైపు చూపించాలి, మనం వేస్తున్న రెండు కూడా ఇటువైపుకి రావాలన్నమాట. ఇదేమో రివర్స్లో ఉండాలి. కింద ప్రిల్స్ పెట్టిందేమో ఇది పైకి వచ్చేపాటికి రివర్స్లో ఉండాలి. ఇదేమో మంచి వైపు, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే నడుము దగ్గర జాయింట్ ఉందో ఆ జాయింట్కి ఈ జాయింట్ని రెండు కూడా ఈక్వల్గా పెట్టేసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకురావాలి. సేమ్ మీరు బాటమ్ పార్ట్కి లైనింగ్ వేయాలనుకుంటే సేమ్ ఇదే విధంగా కుచ్చులు అయితే ప్రిల్స్ అయితే ఎలా పెట్టారో అలాగే ప్రిల్స్ అనేది పెట్టేసేసుకోవాలి. అనుకుంటే సేమ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేసి ఇలాగే అటాచ్ చేసేసేయండి. ఒకవైపు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసాం కదా, సేమ్ ఇంకోవైపు కూడా ఇలాగే అటాచ్ చేయాలి. టాప్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఇలా అయితే పెట్టుకొని నీడిల్ అయితే స్టార్టింగ్ ఇలా దించేసి ఏదైతే అటాచ్ చేస్తున్నామో ఇది రివర్స్లో ఉండాలి, అంటే చెడు ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి. మంచి టు మంచి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు నడుము దగ్గర పార్ట్, ఇప్పుడు మనం కూర్చోబెట్టిన పార్ట్ రెండు కూడా ఇలా జాయిన్ చేసేసి ఒక స్టిచ్ ఈక్వల్గా ఇలా పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి. ఇప్పుడు సింగిల్ స్టిచ్చే వేసాను కాబట్టి దీన్ని డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తానికి అయిపోయింది. అటువైపు బాటమ్ పార్ట్ అటాచ్ చేసేసాము, ఇటువైపు కూడా బాటమ్ పార్ట్ అటాచ్ చేసేసాం. రెండు కూడా మంచి వైపు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ రోల్ టు ఈ ఆర్మ్ రోల్కి ఇలా కలిసేటట్టు రివర్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ అనేది జాయిన్ చేసేయడమే. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇందాక పెట్టినట్టుగా ఫస్ట్ ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకురండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయండి ఫ్యాబ్రిక్ కదలకుండా. స్టిచ్ వేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిల్స్ పెట్టాం కదా, అది అనేది పై వైపుకే చూడాలి, ఇలా డౌన్ వైపుకి చూడకూడదు. డౌన్ వైపుకి చూస్తుంటే కిందకి లాగేసినట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు కూడా పైకే ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇటువైపు కూడా
సేమ్ అదే విధంగా ఇక్కడ ఆమ్ రోల్ టు ఆమ్ రోల్ కలిసేటట్టుగా నడుము దగ్గర కూడా ఈక్వల్గా కలిసేటట్టుగా పెట్టుకొని ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఈక్వల్గా రాలేదు, ఇక్కడ ఈక్వల్గా ఉంది, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే నడుము భాగంలో మిడిల్ ఉందో ఇక్కడ ఒక డాట్ అయితే పోసుకోండి, లైట్గా కానీ కనపడినట్టుగా ఇక్కడ డాట్ అయితే వేసుకోండి. ఒకవేళ ఈక్వల్గా వస్తే లీవ్ ఇట్ వదిలేయచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈక్వల్గా పెట్టుకొని వన్ సైడ్ వచ్చేపాటికి కింద నుండి వస్తుంది అనమాట స్టిచ్. ఇప్పుడు నార్మల్గా ఆ చివర ఈ చివర ఒక్కొక్క స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మెజర్మెంట్తో మనం చెక్ చేసుకోవాలి. వేసేసాం కదా, ఇక్కడ వచ్చేపాటికి ఆమ్ రోల్ అనేది మెజర్ చేసుకోండి. మీది ఏదైతే మెజర్మెంట్ ఫ్రాక్ ఉందో అది షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రోల్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ ఇక్కడ ఏదైతే హ్యాండ్ ఉందో ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఇది కూడా షోల్డర్ లెక్క వస్తుంది. ఇప్పుడు ఇది షోల్డర్ లెక్క వస్తుంది. ఇక్కడ ఆమ్ రోల్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా ఈక్వల్గా పెట్టుకుంటూ కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇటు సైడు అలాగే బోత్ సైడ్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేపాటికి మనకి ఇది, ఇప్పుడు షోల్డర్ వచ్చేపాటికి ఇది కదా, ఇక్కడ ఇలా ఈక్వల్గా పట్టుకొని ఈ హ్యాండ్ ఏదైతే ఉందో అది లోపలికి పెట్టేసేసి కరెక్ట్గా ఈ ఆమ్ రోల్ జాయింట్ ఎక్కడుందో అక్కడి వరకు ఇలా పెట్టుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర కూడా సేమ్ అదే విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర కూడా ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ గ్యాప్తో ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఉండేటట్టుగా ఇటు 1 ఇంచ్ అలాగే ఇటు 1 ఇంచ్ ఇలా వదిలేసాం కదా. ఇప్పుడు ఈ జాయింట్ కలవాలి. ఇలా ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడికి రఫ్ లాగేసి వదిలేసేయండి. ఇలా ఈక్వల్గా కలిపేసి రావద్దు, ఇక్కడికి రఫ్ లాగేసి వదిలేసేయండి. చూపిస్తా. ఇప్పుడు ఎక్కడైతే మనకి కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకున్నామో దాని మీద స్టార్టింగ్ ఒక రఫ్ అయితే లాగేసేసి మళ్ళీ అది ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడి నుంచి కిందకి ఇలా నడుము దాకా వచ్చేసేసి ఇక్కడ ఇంకా కిందకి రావద్దు, నడుము దాకే వచ్చేసి అక్కడ రఫ్ లాగేసేయండి. అలాగే దాని పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి, ఏమైనా టైట్ అయితే ఓపెన్ చేసుకుంటాకి. ఇది కూడా రఫ్ లాగేసేయాలి. ఎందుకు రఫ్ లాగమంటున్నాను అనేది చెప్తా. నార్మల్గా ఈ ఎండ్ ఏదైతే ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసామో దానికి దీనికి ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడే రఫ్ లాగేసి వదిలేయాలి. అదే తక్కువ గ్యాప్ ఉందనుకోండి ఈ ఫ్యాబ్రిక్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3వ స్టిచ్ వేస్తున్నా చూడండి, ఈ 3వ స్టిచ్ అనేది ఈక్వల్గా కిందకైతే వచ్చేయచ్చు. 3వ స్టిచ్ చివరిది వేసేటప్పుడు మనకి ఎడ్జ్లోకి ఉంది కదా కాబట్టి ఇలా ఫ్యాబ్రిక్లోకి అయితే లాగేసేయండి, అప్పుడు మీకు తిత్తులా రాదు. చేసేసి ఎందుకు రఫ్ లాగాలి, కలిపేవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. చూపిస్తా అది ఎలా ఉండిద్దో. ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని మీద ఈక్వల్గా అయితే స్టిచ్ వేసేసాను. చేసుకున్న స్టిచ్కి ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఇలా లాగాము ఇక్కడ మనకి తిత్తులా వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూపిస్తా, క్లియర్గా అర్థమైందా. ఇప్పుడు వచ్చేపాటికి మనకి ఏం తెలియదు, ఈక్వల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ మెయిన్. అదే మనం ఇక్కడ ఫ్యాబ్రిక్తో కలిపేసేసి ఇలా స్టిచ్ వేసామనుకోండి ఇలా తెలుస్తుంది, ఇక్కడ స్టిచ్ ఇలా వేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అందుకనే చిన్నగా రఫ్ లాగేసి వదిలేసేసి మిగతాదంతా లోపలికి వెళ్ళిపోతుంది. అయిపోయింది కదా. ఈ చివర ఇప్పుడు కింద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ కింద ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి ఇలా వేసేసుకొని ఈ ఎడ్జ్ మాత్రం ఏదైతే ఈక్వల్గా ఉండదో చూసుకోండి. ఇక్కడ హెచ్చు తగ్గులు అయితే వచ్చిందనమాట ఇంకో సైడు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇదైతే కట్ చేసేసుకోండి, అయితే చేసుకోండి. నేను నార్మల్గా 1 ఇంచ్ అయితే ఒకసారి ఇలా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ 1 ఇంచ్కి అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అయితే రౌండ్గా వేసుకొచ్చేసేయాలి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా ఇక్కడ కింద అయితే ఒక స్టిచ్ వేసేసాను, ఫైనల్గా అయితే అయిపోయింది.
ఇదిగోండి ఫ్రాక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. బాడీ మీద పడితే కానీ ఎలా ఉంది ఏంటి అనేది తెలీదు. హండి అయితే ఇంట్లోనే ఉంది, దానికైతే వేస్తాను ఇప్పుడు. హ్యాండ్స్ అయితే ఇదిగోండి, మనకి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇలా హ్యాండ్ మీదకి అయితే వచ్చి పడదు. అదే సిల్క్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మన శారీకి షిఫాన్ క్లాత్ అలాంటివి ఉంటాయి కదా, అవి వచ్చేపాటికి హ్యాండ్స్కి వచ్చి ఇలా వస్తాయి అన్నమాట కిందకి. ఇవి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరికే వచ్చేస్తుంది, దూరంగా ఉండదు. వేసి ఫినిషింగ్ అంతా ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇది. మీరు ఇంకా నార్మల్ ఎంటీగా ఉంది అనుకుంటే ఇక్కడ బ్లాక్ దాంతో ఒక బౌ అయితే పెట్టుకోండి, పెద్దది ఒక మీడియం సైజుది బౌ అయితే బ్లాక్ది పెట్టేసుకుంటే ఇది అనేది మంచి రెడీమేడ్ లుక్ లాగా అలా కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ బటన్స్ కూడా వేసేసాను. ఫైనల్గా హందీకి వేసినాక చూపిస్తా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలా స్టిచ్ చేసినాక బేబీకి వేసినాక లూజ్ అనిపిస్తే ఒక స్టిచ్ అయితే వేసుకోండి, టైట్ అయితే స్టిచ్ ఓపెన్ చేసుకోండి. లెంత్ లాంగ్ అవుతుంది అనుకుంటే కట్ చేయొద్దు. నార్మల్గా కిందే ఒక ఫోల్డింగ్ లోపలికి వేసుకొని బేబీకి ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే ఓపెన్ చేసుకోండి. ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫ్రాక్ అయితే ఫినిషింగ్ కానీ అంతా కూడా దగ్గర నుండి చూపిస్తున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉండకుండా ఉండాలని. బ్యాక్ సైడ్ తిరిగాను మీకు బాగానే చూసావులే, తిప్పులడి తీయో అది జుట్టు ముందుకే నీ వారుకుళ్ళు కనిపించట్లేదు. అలాగే ఉండు. బ్యాక్ సైడ్ అయితే ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చింది. మేము ఎందుకు వచ్చేస్తాం, వీడియో డ్రెస్ నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు, ఫ్రాక్ నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. నీకు ఎలా ఉంది నాన్న, ఇది నచ్చిందా నచ్చలేదా బాగాలేదా ఎలా ఉంది చెప్పు. అదే చెప్పు బాబుకి. కాటన్ కాబట్టి డైలీ వేర్కి పిల్లలకు కూడా ఫ్రీగా అనిపిస్తుంది. ఇది వేసుకురావడానికి మేడం గారికి లంచం కూడా ఇచ్చాను, అది కూడా చెప్తున్నా. ఇదనమాట ఫైనల్గా అయితే లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చింది అనుకుంటే నా కోసం ఒక లైక్ వేసి కింద హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్స్ కూడా యాడ్ చేయండి నా కోసం. బాయ్ బాయ్.